హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024లో ఐపీఎల్ చరిత్రలోనే సెకండ్ హైయెస్ట్ బిడ్ ప్యాట్ కమిన్స్. 20,50,00,000 ఇంత డబ్బు పెట్టి తను క్యాప్టెన్ చేస్తారా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది, 5 మ్యాచ్లు అయ్యాయి. ఇప్పటికీ మీరు క్యాప్టెన్గా ఎలా చేశాడు ప్యాట్ కమిన్స్, సూపర్గా చేశాడు అని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఐపీఎల్ అప్డేట్స్ కోసం అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. అండ్ అదేవిధంగా ఎస్ఆర్హెచ్ టీంలో ఏ ప్లేయర్ వస్తే బాగుంటుంది ఇంకా అనేది అయితే కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే ప్యాట్ కమిన్స్ని కొన్నప్పుడు ఎంతగా వ్యతిరేకించారో కొందరు. ఇప్పుడు మీరు చూస్తే 5 మ్యాచ్ల్లో ప్రతి మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేశాడు ప్యాట్ కమిన్స్. అండ్ 500 ఓవరాల్గా మ్యాచ్ మొత్తం మీద కొట్టినా కూడా అతడు వేసి ఇచ్చిన రన్స్ మాత్రం 4 ఓవర్లో 35 మాత్రమే ముంబై ఇండియన్స్ మీద, 4 ఓవర్లో 32 కోల్కతా నైట్ రైడర్స్ మీద 1 వికెట్, అండ్ గుజరాత్ టైటన్స్ మీద 4 ఓవర్లో 28 రన్లు 1 వికెట్, అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మీద 4 ఓవర్లలో 29 1 వికెట్, అండ్ రీసెంట్గా పంజాబ్ కింగ్స్ మీద 4 ఓవర్లలో 22 రన్స్ 1 వికెట్. సో ఇవన్నీ కూడా మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్సే. ఇదంతా ఈ స్పెల్ ఇతడు వేసిందంతా కూడా మ్యాచ్ విన్ చేసింది. ఒకప్పుడైతే ఇలా ఆదుకునే బౌలర్ లేక ఓడిపోతూ వచ్చేవారు. సో ఇతడు పేస్ వేరియేషన్స్తోని టీంని ఇన్స్పైర్ చేశాడు. అండ్ పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ నితీష్ని అయితే చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది ప్యాట్ కమిన్స్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ప్రతి చోట నితీష్ ఉంటున్నాడు అండ్ ఇతడు ఒక మంచి ప్లేయర్ అవుతాడు అని చెప్పి నితీష్ని అయితే పోవడం జరిగింది. సో మొత్తానికి టాలెంట్ని గుర్తిస్తున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు. అండ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో స్పిన్నర్ అయితే చాలా అత్యంత అవసరం. స్పిన్నర్ లేకుండా కప్పు గెలిచిన టీం అయితే లేదు. శ్రీలంక నుంచి వీళ్ళైతే విజయకాంత్ అనే ఒక స్పిన్నర్ని కొన్నారు. సో ఇతనికి డెఫినెట్గా ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మెల్లిమెల్లిగా ట్రావిస్ హెడ్, మార్కరం తడబడుతున్నారు. ఇద్దరిట్లో ఒకరి ప్లేస్లో ఇతడు రావచ్చు. అండ్ గ్లెన్ ఫిలిప్ కూడా వెయిట్ చేస్తున్నాడు తన అవకాశాల కోసం. సో ఒక మంచి స్పిన్నర్ అయితే అత్యంత ఇంపార్టెంట్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి. అది మీకు ఇప్పుడు అతడు వచ్చాకే అర్థమవుతుంది. స్పిన్ లేకపోతే ఒక 7 మ్యాచెస్ తర్వాత పిచ్లన్నీ స్పిన్కి అనుకూలిస్తాయి. అప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సో స్పిన్నర్గా శ్రీలంక నుంచి కొత్తగా వస్తున్నటువంటి ప్లేయర్ అయితే సెలెక్ట్ అవుతాడని నేను అనుకుంటున్నాను ఫైనల్ టీంలో.